ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी ఆత్మబంధువులకు గీతాప్రియులకు నమో నమః. ఆత్మబంధువులారా, 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం 9వ రోజు. అర్జున విషాదయోగం పూర్తి చేసుకొని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోనికి ప్రవేశించాం. సాంఖ్యము అంటే సమగ్రమైన సంపూర్ణమైన ఆత్మజ్ఞానము. ముఖ్యంగా అర్జున విషాదయోగంలో అర్జునుడు పూర్తిగా శోక సముద్రంలో మునిగి ఉన్నాడు. శోకం అంటే దుఃఖము, విచారము, బాధ. ఇవి మనిషిని, మానవత్వాన్ని, మనిషిలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని దహించి వేస్తుంది. మానవ జన్మ అతి దుర్లభం ఉన్నారు కదా. మరి అటువంటి మానవ జన్మని ఈ శోకాలతో, దుఃఖాలతో, బాధలతో నష్టపరుచుకొని విలువైన మానవ జన్మను మనం వ్యర్థం చేసుకుంటున్నాం. మన దుఃఖానికి, మన శోకానికి కారణాలు అనేకం ఉంటాయి. కానీ మూల కారణం అజ్ఞానమే. మన జన్మను గురించి, జగత్తు గురించి, జీవితాన్ని గురించి, ప్రారబ్ధాన్ని గురించి, ఈ జన్మకు ఆధారమైనటువంటి పరమాత్మ గురించి ఒక సమగ్రమైనటువంటి సంపూర్ణమైన అవగాహన లేనప్పుడు ఈ ప్రపంచంలో జరిగే ప్రతి అహిత సంఘటనలకు మన యొక్క ప్రతిస్పందనే శోకం, దుఃఖం. దానికి ప్రపంచం, పరమాత్మల యొక్క అవగాహన, చక్కటి సంపూర్ణ జ్ఞానం మనకు ఉన్నట్లయితే ఈ శోకం అనేది మనకు కలగదు. మిత్రులారా, ఇటువంటి ఆత్మజ్ఞానం తెలియబడాలంటే మనం భగవద్గీతను ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే ఇది తత్వం గురించి తెలియజేసేది. తత్వం అంటే, తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు. ఆ పరమాత్మవే నీవై ఉన్నావు. ఈ విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే మనం ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణం తెలుసుకొని ఆ దిశగా మనం అడుగులు వేయాలి. నిన్నటి రోజున 2వ అధ్యాయంలో 9 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం.
9వ శ్లోకంలో ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప నయోత్స ఇతి గోవింద ఉక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ధృతరాష్ట్రునితో అక్కడ జరిగిన సన్నివేశాన్ని తెలియచేస్తూ హృషికేశుడైన పరమాత్మకు, కృష్ణ పరమాత్మకు అర్జునుడు ఒక నిశ్చితమైన అభిప్రాయం చెప్పేశాడు. నయోత్సయిత్ గోవింద, నేను యుద్ధము చేయను అని మారు మాట్లాడకుండా మౌనం వహించాడు. మరి అటువంటి పరిస్థితిలో మహారథుల్ని తపింపజేసి యుద్ధంలో వాళ్ళని ఓడించినటువంటి ధీరుడైన అర్జునుడు ఎక్కడ? ఇప్పుడు యుద్ధమంటే విముఖత చూపిస్తూ విషాదవదనంతో తలదించుకొని మౌనంగా ఉన్నటువంటి అర్జునుడు ఎక్కడ అని ఒక చిరునవ్వు నవ్వి తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత, ప్రహసన్నివ ఒక చిరునవ్వు నవ్వాడు కృష్ణ భగవానుడు. ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. కాబట్టి రెండు సేనల మధ్య నిలబడి ఉన్నటువంటి ఆ అర్జునుడిని ఉద్దేశించి గీతబోధ ప్రారంభిస్తున్నాడు. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. ఇదే కృష్ణార్జున సంవాదమైన ఆత్మజ్ఞానంకి ప్రారంభ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః. ఏ విషయమైతే ఆలోచించకూడదో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అయితే పండితుల్లాగా మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే తన స్వజన బాంధవుల యొక్క మరణం గురించి ఆలోచిస్తున్నాడు. కృష్ణ పరమాత్ముడు అంటాడు, పండితులు ఎప్పుడు కూడా గతాసూన గతాసూంచ, గతించిన వారి గురించి కానీ ప్రాణాలతో ఉన్నవారి గురించి కానీ ఎప్పుడూ ఆలోచించరు. అది పండితుల స్వభావం కాదు. మరి ఎందుకలా ఆలోచించకూడదు అంటే అది అశాశ్వతమైన శరీరంతో ఉన్నవాళ్ళు. శాశ్వతమైనటువంటి ఆత్మ వారిలో ఎప్పుడూ ఉంటుంది. అది ఈ శరీరం పొందక ముందు నుంచి ఉంది, ఈ శరీరంలో ఉంటుంది. ఈ శరీరం పోయినాక అంటే మరణించినాక కూడా ఆ ఆత్మ అనేది ఉంటుంది. దాన్ని పొందలేదే, దాన్ని తెలుసుకోలేదే అని బాధగా ఉండాలి. కానీ ఈ నశించిపోయే ఈ స్వల్ప అవధిలో ఉన్నటువంటి ఈ శరీరం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని గతాసు న గతాసూంచ నాను శోచంతి పండితాః. మరి ఎందుకు అంటే ఆ తర్వాత శ్లోకంలో చెప్తారు స్వామి, నత్వే వాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అర్జున, నీవు కానీ నేను కానీ ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు. అంటే
భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో వీళ్ళు ఎప్పుడు ఉంటారు అంటే ఆత్మకు చావు లేదు, ఆత్మ శాశ్వతమైనది. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటే లేదు. అన్ని కాలంలో కూడా అన్ని కాలంలో ఎందు మనము శరీర పతనం ఉంటుందేమో కానీ ఆత్మకు పతనం లేదు అని ఆత్మతత్వాన్ని బోధించడం మొదలుపెట్టాడు స్వామి. అంటే ఇది పరమాత్మ అంశతో మనం పుట్టాం. ఇది గత జన్మ నుంచి వచ్చింది, ఈ జన్మలో ఉంటుంది, మరలా మరో జన్మలో కూడా ఉండబోతుంది. అందుకని ఆ ఆత్మ యొక్క నిత్యతత్వం ఎలాంటిదో, శాశ్వత తత్వం ఎలాంటిదో పరమాత్ముడు 13వ శ్లోకంలో చెప్తున్నారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దేహినోస్మిన్, పరమాత్మ అంశతో ధరించినటువంటి ఈ దేహము, ఇది మాట గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ అంశతో మనము పుట్టాము, మనలో పరమాత్మ అంశ ఉంది. ఆ అంశతో పుట్టిన మన దేహానికి ఏ విధంగా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, మరణము, ఇవన్నీ దేహానికి మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే మరణించిన తర్వాత ఈ ఆత్మ ఇంకో దేహానికి వెళ్ళడం కూడా ఒక మార్పే అని కృష్ణ భగవానుడు ఆత్మ యొక్క శాశ్వత తత్వాన్ని కృష్ణుడికి బోధిస్తున్నారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. కాబట్టి దేహానికి మాత్రమే మరణం ఉంటుంది, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది. అది యవ్వనము తర్వాత వచ్చే ముసల్తనము, ఆ తర్వాత వచ్చే మరణం మార్పు మాత్రమే. మరణం అనేది ఒక మార్పు మారి ఇంకో దేహానికి వెళ్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించి మోహంలో పడకూడదు, భ్రమలో పడకూడదు. అలా భ్రమలో పడినవాడు ఈ యొక్క దేహాన్ని గురించి శోకింపడు అని చెప్తూ 14వ శ్లోకంలో మన యొక్క విషయేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యాంశతో ప్రపంచంలోకి తొంగి చూస్తూ విషయాలను సేకరిస్తూ ఉంటాయి. అంటే లోపల ఉన్న జ్ఞాన చైతన్యాంశం వలననే మనం చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, వాసన చూడగలుగుతున్నాము, నాలుకతో రుచులు చూడగలుగుతున్నాము, స్పర్శ తెలుస్తుంది. అదే చైతన్యాంశ లేకపోతే ఇవన్నీ జడములే కదా. అందుకని మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు బయట ఉన్నటువంటి విషయేంద్రియాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతో ఎప్పుడైతే స్పర్శించి జ్ఞానాన్ని తెస్తాయో అప్పుడే నీకు శీతలం అంటే ఏంటి, ఉష్ణం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి తెలుస్తుంది. నీవు ప్రపంచంలోకి తొంగి చూడకపోతే ఈ విషయాలే నీకు తెలియవు. అంటే మనం ఒక అర్థం కావడానికి, మనం ఒక కారులో వెళ్తున్నాం అనుకోండి, కారులో వెళ్తుంటే దారిలో ఒక దగ్గర జనం గుమిగూడి ఉన్నారు.
ఒక పక్కన అంతటి జనం గుమిగి ఉన్నారు. మనము దాన్ని చూడకుండా ఆగకుండా వెళ్ళిపోయాం, పాస్ అయిపోయాం. ఆ విషయం గురించి మనకు తెలియదు. అంటే మన ఇంద్రియాలు ప్రపంచాన్ని స్పర్శించలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం. ఒకవేళ మనం కారుని ఆపి ఉంటే, ఆ దృశ్యాన్ని చూచి ఉంటే, అది ఒక ప్రమాదవశాత్తు జరిగి ఉంటే, అయ్యో ఇతను మా ఇంటి పక్కవాడే, ఇలా జరిగిందేంటి అని వెంటనే మనము ఒక దుఃఖానికి లోనవుతాం. చూస్తేనే కదా మనం దుఃఖానికి లోనైంది. ఆ విధంగా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, నీ యొక్క ఇంద్రియములు ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలపై ఇట్లా ఎప్పుడైతే స్పర్శిస్తాయో శీతోష్ణాలు సుఖ దుఃఖాలు అనుభవంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా శీతోష్ణాలంటే బాహ్య ప్రపంచంలో జరిగే విషయాలు, సుఖ దుఃఖాలంటే నీ అంతరంగంలో జరిగే విషయాలు. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన పాయినో నిత్య, ఆగమన పాయినో నిత్య. జీవితంలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచము, ప్రాపంచిక విషయాలు ఇవన్నీ కూడా మన ముందు కళ్ళెదురు దుఃఖాలకు సుఖాలకు సంబంధించినవి. మానాలు అవమానాలు, నిందలు స్తుతులు, లాభాలు నష్టాలు, జయాలు అపజయాలు ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ వచ్చే పోయే వాటిని, ద్వంద్వాలను సహించాలి. అంటే వాటిని నువ్వు పట్టించుకోకూడదు. అలా పట్టించుకొని వాడే ఏమన్నాడు స్వామి? పట్టించుకొని వాడే ధీరుడని చెప్పాడు. తాం స్థితిక్షస్స భారత, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. అందుకని ఈ శ్లోకంలో మనం ద్వంద్వాలకు అతీతంగా ఎదగాలి. ద్వంద్వాల్లో ఇరుక్కుపోతే సుఖ దుఃఖాలు తప్పవు. ద్వంద్వాలకు అతీతంగా ఎదిగినప్పుడు ఒక స్థిరమైనటువంటి ఆత్మతత్వం నీలో వస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో అనిత్య తాం స్థితిక్షస్స భారత. అలాంటి ద్వంద్వాలకు అతీతంగా ఎదిగిన వాడే ఆత్మతత్వాన్ని, అంటే అమృతతత్వాన్ని పొందడానికి అర్హుడు అని 15వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ద్వంద్వాల్లో ఇరుక్కుపోతే మానవ జన్మకు లక్ష్యంలో ఉన్నట్టు లక్ష్యం మనం సాధించవలసింది ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడమే. ఈ ద్వంద్వాల్లో ఇరుక్కున్నంత వరకు మనం ఆ లక్ష్యాన్ని సాధించలేం. అందుకని ద్వంద్వాలకు అతీతంగా ఎదిగిన వాడే ఆత్మ పరమాత్మ తత్వాన్ని చక్కగా పొందగలడని యం హీనా వ్యదయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. సోమృతత్వాయ కల్పతే, ఆ అమృతత్వాన్ని పొందడానికి వాడే అర్హుడు. ఎవరయ్యా అంటే సమసుఖ దుఃఖం ధీరం. సుఖ దుఃఖాలను, మానవమానములను, జయాపజయాలను, లాభనష్టాలను సమత్వంలో తీసుకున్నవాడే జీవితంలో అమృతత్వాన్ని పొందుతాడు. ఈ విధంగా చెప్పి ఇక ఆత్మ అనాత్మల గురించి, నిత్య అనిత్యాల గురించి, శాశ్వత అశాశ్వతాల గురించి 16వ శ్లోకంలో చెప్తున్నారు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోన్త్వా స్తనయోస్త్వస్తదర్శిభిః. ఇక్కడ ఆత్మ అనాత్మ, సత్యము అసత్యము, నిత్యము అనిత్యము అని ఎప్పుడూ ఉంటాయి రెండు.
ఉదాహరణకి మన శరీరమే తీసుకోండి. మనం ఎప్పుడు దేహభావంతో ఉంటాం. ఈ దేహమే శాశ్వతమని, ఇదే నేనని, ఇదే నాదని, ఈ దేహంతోనే దేహభావంతో ఉంటాం. ఇది భవబంధానికి హేతు అంటారు స్వాములు. అంటే ఈ భావము మరలా జన్మలకు కారణమవుతాయి. అలా కాకుండా ఈ దేహంలో ఉన్నటువంటి దేహినోస్మిన్, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది పరమాత్మ అంశతో పుట్టినటువంటి ఈ శరీరం. అలా ఈ దేహంలో ఒక ఆత్మ ఉన్నది, అది పరమాత్మ అంశ అయి ఉన్నది. ఇది అన్ని ప్రాణుల పట్ల ఉన్నది, అందరికీ ఆ ఆత్మ ఉన్నది అని ఎవరైతే గ్రహిస్తాడో వాడికే తత్వం అనేది అర్థమవుతుంది, ఈ భగవద్గీత అర్థమవుతుంది. కేవలం దేహభావంతో ఉండకూడదు. నేను దేహాన్ని కాను, దేహిని అంటే ఆత్మను. ఈ ఆత్మ పరమాత్మ అంశ. ఆ దివ్యమైన అంశతో మనం పుట్టాం కాబట్టి ఆ దివ్యత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పి కృష్ణ భగవానుడు చక్కగా ఈ ఆత్మతత్వ గ్రంథాన్ని, పరతత్వ బోధిని మనకు బోధిస్తూ, మిత్రులారా, మన అమృత బిందోపనిషత్తులో కూడా ఒక వాక్యం ఉంది. ఏమంటే, మనలో ఉన్నటువంటి ఆత్మతో ఏ ఒక్క నిమిషమైనా దూరమయ్యామంటే నేను నాదనే మాయ మనలో ప్రవేశించి మనల్ని భ్రమలో పడేస్తుంది, మాయలో పడేస్తుంది. కాబట్టి నిత్యం కూడా మనం ఆత్మభావనతో ఉండాలి. ఇదే భావనతో మనం భగవద్గీతను కూడా అభ్యసించాలి, అధ్యయనం చేయాలి, అనుష్ఠానం చేయాలి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఓం తత్సత్. నమో నమః.